నమస్తే హలో ఏం కన్నా मोहन रूपाय पुण्यश्लोकाय मंगलम् आसाद्य नगरी रम्याम् अभिषिक्ष्य గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారు, సభ్యులు అధ్యక్షులుగా చంద్రశేఖర్ గౌడ్ గారికి, అదేవిధంగా సభ్యులుగా ఉపాల్ ఉమా గారికి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ వసంత గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ స్వామి గారికి, ఈ కార్యక్రమం పాల్గొన్న అధికారులు, దగ్గరి నాయకులు, బంధువులు, అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎంతో ప్రసిద్ధి కలిగిన ఒకనాడు గ్రంథాలయం వెంటనే చిన్నప్పుడు నేను చదువుకునే కాలంలో చదువుకునే టైం పెట్టి అప్పుడు గ్రంథాలయం పైన చదువుకోవాలనే ఆలోచనతో ఉంటుంది. అటువంటి రోజు రోజుకు పెద్ద మనిషి కానీ పిల్లలు ఎప్పుడు గ్రంథాలయం చదవడం ఎవరు కూడా పోతలేరు. దాన్ని ఎన్నో నేర్చుకునే విధంగా గ్రంథాలయం తెలుసుకునే విధంగా అవకాశం ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ప్రజలందరూ కోరుతున్నాం. ఎక్కడెక్కడైతే బిల్డింగ్స్ అంటే 3 బిల్డింగ్స్ అవుతాయి. మా దగ్గర మెట్టిన గారికి కోరుతున్నాం కానీ 2 బిల్డింగ్స్ ఒక పెట్టుకున్నాం, కన్స్ట్రక్షన్ ఉన్నాయి. అవి పూర్తయిపోతే సంవత్సరానికి మీరు చేర్చడం కోసం, అదేవిధంగా మండల హెడ్క్వార్టర్లు కూడా ప్రతి మండలంలో మన జగిత్యాల జిల్లాలో ప్రతి మండలాల్లో కూడా ఈ గ్రంథాలయ సంస్థ ఎక్కడ దగ్గర గ్రంథాలయం కోసం భవనాలు నిర్మించి అందులో 20 పుస్తకం ఉండే విధంగా, విజ్ఞానం చేసే విధంగా, ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అయ్యే కూడా బుక్స్ అటువంటి తెప్పించే వారిగా విద్యార్థుల కోసం ఇచ్చే విధంగా, ఒకరికి విజ్ఞానం అందించే విధంగా అందరినీ ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని ఎవరి ఏరియా ప్రతి ఏరియాలో ఉన్నారు కనుక, ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు కనుక అందరూ కూడా ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఈ సమస్యను అమలు చేయడం కోసం ప్రతి ఒక్కరు పాల్పడాలని చెప్పి ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి మన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం, అదేవిధంగా ముందు భవిష్యత్తులో కూడా మీ అందరి నాయకత్వంలో గ్రంథాలయం అనేది ఏ విధంగా అభివృద్ధి జరిగిందని చెప్పి ప్రజలు చెప్పుకునే విధంగా మీరందరూ పాల్పడాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఉంటుంది అందరికీ. అదేవిధంగా ఈ రోజు సభ్యులందరినీ కలిసి ఉండడంతో ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాం. సంస్థ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సోదరులు చంద్రశేఖర్ గారికి మరియు ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి స్థానిక గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి, సోదరులు చంద్రశేఖర్ గౌడ్ గారికి ఆత్మీయంగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. హార్టీ కంగ్రాచులేషన్స్ అన్న. మీ
స్టడీ సర్కిల్స్ కానివ్వండి, అలాగే మంచి స్టూడెంట్స్కి ఎప్పటికప్పుడు కోచింగ్ క్యాంపెయిన్స్ కానివ్వండి, సెంటర్స్ కానివ్వండి, మరిన్ని నూతన కార్యక్రమాలు చేపడుతూ మరి ఆధునిక విద్యని, ఆధునిక టెక్నిక్స్ని కూడా స్టూడెంట్స్కి పరిచయం చేస్తూ మీ ఆధ్వర్యంలో గ్రంథాలయ సంస్థ కొత్త తొక్కాలని కోరుకుంటూ డెఫినెట్గా అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నాను. హార్టీ కంగ్రాచులేషన్స్. మా అందరి సహకారం కూడా డెఫినెట్గా కూడా ఉంటుంది. అందరం కూడా మంచిగా కలిసి పనిచేద్దాం. మరొకసారి మీకు శుభాభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసి గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్న చంద్రశేఖర్ గౌడ్ గారికి ప్రత్యేక హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి సభాధ్యక్షులు జైత్యాల శాసనసభ్యులు సంజయ్ గారికి, పెద్దలు కొడుకుల శాసనసభ్యులు విద్యాసాగరరావు గారికి, డిస్ట్రిక్ట్ అధికారి గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ రాయికల్ సోదరులకు అందరికీ కూడా పేరుపేరున నమస్కరిస్తూ, జిల్లాలో గ్రంథాలయాలు అనగానే గతంలో సమైక్యాంధ్రలో సమస్యపోయిన గ్రంథాలయాలంటే, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువతను వాళ్ళ ఒక ఉన్నత స్థానానికి, గమ్యానికి చేర్చే విధంగా వాళ్ళు చదువుకోలేని పరిస్థితిలో ఉన్న వారికి కావచ్చు, ఆ విధంగా మనం నిరుపేదలను, మారుమూల ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులను వెలికి తీసి ఈ యొక్క గ్రంథాలయం ద్వారా వారి యొక్క గమ్యస్థానానికి ఉంచేయాల్సిందిగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు గ్రంథాలయాలకు నిధులు కూడా వెచ్చించి ఈరోజు వాటిని అభివృద్ధికి సహకరిస్తున్నారు. కాబట్టి చంద్రశేఖర్ గారు ఈరోజు జైత్యాల జిల్లాలో గ్రంథాలయ చైర్మన్గా రావడం చాలా సంతోషకరం. దీనికి ఒక బీసీ నాయకుడిని ఎన్నుకోవడం మన జైత్యాల ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులందరికీ కూడా చాలా సంతృప్తికరమైన విషయంగా చెప్పుకోవచ్చు. గౌరవ ముఖ్యమంత్రులు వర్యులు కేసీఆర్ గారు, అదేవిధంగా రమణ మన ప్రియతమ నాయకురాలు, తెలంగాణ జాతీయ అధ్యక్షురాలు, కామారెడ్డి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవితక్క గారు, అదేవిధంగా జిల్లాలోని శాసనసభ్యులు, జిల్లా మంత్రివర్యులు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఒక ఉన్నత విద్యావంతుని చంద్రశేఖర్ గారిని నియమించడం బీసీ నాయకులుగా, ఒక సోదరిగా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, గ్రంథాలయాలంటే ఒక విజ్ఞాన కేంద్రాలుగా మన జిల్లాలో వెళ్ళి విరియాలి అని చెప్పేసి చంద్రశేఖర్ గారికి విజ్ఞప్తి చేస్తూ, మీ హయాంలో చాలామంది నిరుపేదలకు, యువతి యువకులకు వాళ్ళ యొక్క ప్రతిభను వెలికితీసి ఈ యొక్క గ్రంథాలయాలు అంటే విజ్ఞాన కేంద్రాలుగా, ఒక దేవాలయాలుగా మన జిల్లాలోని పేదలకు మీ ఆధ్వర్యంలో పంచాలి అని చెప్పేసి తెలియజేస్తూ, గ్రంథాలయాలు అంటే ఒక విజ్ఞానం వస్తుంది ఇక్కడికి. కాబట్టి ఇప్పుడు మనం ఎంత ధనాన్ని సంపాదించుకున్నా కొంతవేళ తరిగిపోతుంది, ఎప్పుడు ఉంటుందో పోతుందో అని చెప్పేసి ఆస్తికి గ్యారెంటీ లేదు. కానీ మనం ఆ బుక్ చదువుకుంటే ఆ జ్ఞానాన్ని మాత్రం, మనలో ఉన్న జ్ఞానాన్ని, ఆ సంపాదనని ఎవరు దోచుకోరు. కాబట్టి ఏ జ్ఞానం ఉంటే ఎక్కడికి వెళ్ళైనా బతకొచ్చు. కాబట్టి మంచిగా ఒక బుక్, ఒక పుస్తక పఠనం ద్వారా ఇంత మన అభివృద్ధికి దోహదపడుతుంది. మనం సింగిల్గా అయినా కూడా ఎక్కడైనా బ్రతుకునిచ్చే పఠనం, పుస్తక పఠనం, అది గ్రంథాలయాల ద్వారా మన జిల్లా అభివృద్ధికి మీరు తోడ్పడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన, ఇక్కడికి ఆహ్వానించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారికి మరొకసారి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ, జై తెలంగాణ. అలాగే డెప్యూటీ సీట్ చైర్మన్ వసంత గారికి, మున్సిపల్ చైర్మన్ భోగశ్రావణి గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి అతిథిగా మా సాగర్ రావడం, అలాగే మా ఎమ్మెల్యే సంజయ్ గారు రావడం చాలా సంతోషంగా ఉంది. డ్రెస్ చేయడానికి ఈరోజు మా టీంని, మా కమిటీని అలాగే డ్రెస్ చేయడానికి, మా ఉత్సాహాన్ని మీరందరికీ వచ్చినందుకు కృతజ్ఞతలు. మరి నా పైన ఏదైతే బాధ్యత చేపట్టిందో డిస్ట్రిక్ట్ లెవెల్ చైర్మన్గా పదవి బాధ్యతలు, ఆ బాధ్యతలు పూర్తి స్థాయిలో నిర్వహిస్తానని, మరి మనకున్న ఈ జిల్లాలో 18 మండలాలలో 18 మండలాలకు గాను
గ్రంథాలయాల మొత్తం డెవలప్మెంట్ కోసం మాకు ఈ అవకాశాన్ని, మరి ఈ అవకాశంలో డెవలప్మెంట్ చేయాలంటే నాకు స్థానిక ఎమ్మెల్యే, స్థానిక మున్సిపల్ చైర్మన్, స్థానిక మున్సిపల్ కమిషనర్ సహాయం చాలా అవసరం ఉంటుంది. మరి వీరందరూ కూడా నాకు పూర్తి స్థాయిలో సహకరిస్తారని చెప్పేసి మరి ఆ రోజు మనం స్టేజ్ పైన ఏదైతే అనుకున్నామో మరి కొత్త గ్రంథాలయం జిల్లాకి దానిపైన ఇప్పుడే సంజయ్ కూడా తమ్ముడు మనం ఫాస్ట్గా ఆ ప్రపోజల్ అంతా మూవ్ చేద్దాము, తొందరగా కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేపిద్దాము అని చెప్పి క్రితంగా నాకు మాట ఇవ్వడం జరిగింది. మళ్ళీ మీ అందరికీ కూడా స్టేజ్ మీద మళ్ళీ ఒకసారి కూడా మా సంజయాన్ని విమర్శిస్తున్నాము. అన్న దయచేసి మీ సహకారంతో కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి భూమి ఆక్యుపేషన్ ఫస్ట్ మొదలుగా తీసుకొని దాని తర్వాత కన్స్ట్రక్షన్కి మీ స్థాయిలో పూర్తి సహకారాన్ని మాకు అందించాలని, అలాగే సాగర్ కూడా మాకు పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పేసి ఇక్కడ వాళ్ళ కాన్స్టిట్యున్సీలో కూడా చాలా మండలాలు ఉన్నాయి. ఆ మండలాలకు కానీ కొన్ని కన్స్ట్రక్షన్ కూడా అవుతున్నాయని నేను విన్నాను. ఇక్కడ చూడలేదు, బట్ ఆ కన్స్ట్రక్షన్స్లో కొంచెం తొందరగా అయ్యేట్టుగా మరి మా హయాంలో అవన్నీ కూడా ఈ పిల్లలందరికీ కూడా మంచిగా వాళ్ళు చదువుకునేటట్టుగా పెద్దలు కూడా ఇది ఒక ఇక్కడ విన్నది ఏంటంటే ఈ గ్రంథాలయంలోనే రోజు ఒక 100 నుంచి 120 మంది డైలీ వచ్చి ప్రత్యక్షంగా వాళ్ళు పేపర్ చదువుతూ ఉన్నారు. మరి అలాగే ఒక 10-15 మంది స్టూడెంట్స్ వచ్చి కూడా చదువుకొని వెళ్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఈ గ్రంథాలయాలు అలాగే మండల గ్రంథాలయాలు కూడా డెవలప్మెంట్ కోసం మరి పూర్తి సహకారం అందిస్తే ఖచ్చితంగా ఒక 1-2 ఇయర్స్లో విధంగా కూడా దీన్ని రూపురేఖలు మార్చే విధంగా మాకు కృషి చేస్తామని మా కమిటీ సభ్యుల వారి మాటగా నా మాటగా మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తున్నాను. నాకు మళ్ళీ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలు ముఖ్యమంత్రి మరియు కేసీఆర్ గారికి మరియు కవితక్క గారికి, కేటీఆర్ అన్న గారికి, ఈశ్వర్ అన్న గారికి, అలాగే మా సంజయ్ అన్న గారికి, సాగర్ గారికి, వీళ్ళందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు, మా తోటి బంధువులు, మిత్రులు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. చాలా సంతోషం. ఎప్పుడెప్పుడు చూస్తున్న ఈ గ్రంథాలయ సంస్థ చైర్మన్గా మంత్రి గారు, కవితక్క, అదేవిధంగా అందరి సహకారంతో డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారు, అదేవిధంగా ఈ సభ్యులందరూ కూడా నియమించబడడం జరిగింది. ఇది చాలా మంచి అవకాశం తమ్ముడు చంద్రశేఖర్ గౌడ్ గారికి, అదేవిధంగా సభ్యులకు, ముఖ్యంగా చైర్మన్ గారికి అయితే, ఎందుకంటే ఇదొక మంచి ప్రోటోకాల్ ఉన్న పోస్ట్, అలాంటిది మంచిగా చదువుకున్న విద్యావంతుడు, రాజకీయాలలో కూడా కొంత ఉత్సాహం ఉండి మన ప్రాంతం అభివృద్ధి కావాలి, వివిధ కుల సంఘాలు కూడా ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కారంలో కూడా ఎలవేళ ప్రయత్నం చేసే డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారిని గుర్తించి ఈనాడు అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడున్న పరిస్థితులలో విద్య అనిపించిందంటే ఇంకా లేదు. మరి కరోనా సందర్భంలో చాలా అతలాకుతలమైంది. ఈ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏదైతే అన్లాక్డౌన్ అయింది, మళ్ళీ విద్యా సంస్థ ప్రారంభమవుతుంది. ఈ సందర్భంలో పోటీ పరీక్షలు కూడా రాబోతున్నాయి. మరి అలాంటి పరిస్థితుల్లో డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారు ఒకవైపు ప్రభుత్వ నిధులను వినియోగించుకుంటూ, దాంతోపాటు ఎందుకంటే మనకు పాపులర్ డాక్టర్, మన పెద్ద రాజగౌడ్ గారు టీచర్స్ ఇప్పుడు ఈరోజు లేరు. ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ప్రముఖ వ్యాపారవేత్త, ఎంతోమంది బంధుమిత్రులు కూడా మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు. కాబట్టి కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా కానీ, కొంతమంది ఫిలాంథ్రపిస్టులను ఎవరైనా పుస్తకాలు దాతలు కానీ, లేకపోతే అల్మారాలు కానీ, కుర్చీలు, టేబుల్, అలాంటి కంప్యూటర్స్ ఇలాంటివన్నీ కూడా సేకరించాల్సిందిగా కూడా వారికి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇదంతా కూడా మనం అడగడం అనేది ఎవరి కోసమో కాదు, మన ప్రాంత ప్రజల కోసమే. కాబట్టి ఎక్కడికెక్కడ ఆ రకంగా ఒకవైపు ప్రభుత్వం సైడ్, రెండో వైపు ప్రభుత్వేతర సంస్థల నుంచి, ఫిలాంథ్రపిస్ట్ నుంచి కూడా తప్పకుండా కొంత డొనేషన్స్ కలెక్ట్ చేసి డెవలప్ చేయాల్సిందే కోరుతున్నాం. దాంట్లో తప్పేం లేదు. పోయినసారి కరోనా సందర్భంలో నేను ఒక అంబులెన్స్ దొరికితే ఇంకో ఆనందసారి మేమందరం కలిసి ఒక రైతులకు చెందిన 2 యువ బిజినెస్ మ్యాన్లు అడగగానే ఒకటి అంబులెన్స్ కూడా ఇచ్చారు. ఇలా మన ప్రాంత ప్రజలకు ప్రమాణానికి ఉపయోగపడుతుంది. కాబట్టి తమ్ముడు చంద్రశేఖర్ గౌడ్ గారు కూడా ఆ విధంగా కూడా ఆలోచించాలి. మరి అదేవిధంగా PUFIDC నిధులు, అంటే మన మున్సిపాలిటీ నిధుల నుంచి ₹1 కోటి జగిత్యాల లైబ్రరీ కూడా శాంక్షన్ అయ్యి టెండర్ కూడా పూర్తయిందే. నేను మీకు తెలుసు, అది 2017లో శాంక్షన్ 78
పురుట్ల మెట్పల్లిలో ముందడికి తీసుకెళ్ళిపోయారు. కానీ మా దగ్గర ఇక్కడున్న ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆ నిధులు రిలీజ్ కాలేదు. స్పెషల్ ఆఫీసర్ పీరియడ్లో రిలీజ్ చేయించుకొని టెండర్ చేసుకునేసరికి మన ప్రభుత్వం వచ్చి మళ్ళీ మేము ఎమ్మెల్యే అయ్యాక ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఇది ఉత్సాహం ఉండే కాంట్రాక్టర్లు కొంత పెట్టుబడి పెట్టి దీనికోసం ఆగలిగే వాళ్ళు చేసిండ్రు. ఆ జైత్యాల్లో ఈ మున్సిపల్ నిధులతో ముఖ్యంగా TUFIDC నిధులతో ఏవైతే పనులు ఉన్నాయో కొంత ఉత్సాహంగా లేని కాంట్రాక్టర్లు చాలా కాపెట్టారు. అందులో ఈ లైబ్రరీ ఒకటి. అది తప్పకుండా మళ్ళీ ప్రీతం నాయకులు కవిత గారు, మంత్రి గారు అందరి సహకారం తీసుకొని చంద్రశేఖర్ గారు చైర్మన్ అయింది కాబట్టి తప్పకుండా దాన్ని మళ్ళీ కొత్తగా టెండర్ పిలవడమా, నిధులు శాంక్షన్ చేయించి మళ్ళీ కాంట్రాక్టర్ పిలిపించి స్టార్ట్ చేయడమా చేస్తామని చెప్పి కూడా ఈరోజు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. దానికి స్థలం మాత్రం చాలా ప్రశాంతమైన వాతావరణంలో సబ్ రిజిస్టర్ ఆఫీస్ రోడ్ అవతల మంచి ప్రశాంతమైన వాతావరణంలో 10 ఎకరాలు తీసుకోవడం జరిగింది. అంటే ఐఎంఏ బిల్డింగ్, అంబేద్కర్ బిల్డింగ్ తర్వాత ఆల్రెడీ ల్యాండ్ స్థలం కూడా ఎన్మార్క్ అయింది. క్లీన్ చేసిన తర్వాత ఆ కాంట్రాక్టర్ గారు రాకపోవడం వల్ల అలా అయిపోయింది. తప్పకుండా మళ్ళీ దాన్ని రెన్యువల్ చేస్తే నేను కేటీ రామారావు గారి దృష్టికి ఈ విషయాన్ని కూడా తీసుకెళ్ళడం జరిగింది. కొంత ఇబ్బందులు ఉన్న సంగతి మీ అందరూ తెలిసి ఇది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. తప్పకుండా ఒకప్పుడు ధనిక రాష్ట్రమే కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి నా సభాముఖంగా చెప్పి మన టీవీలో చూసినాం. తప్పకుండా మళ్ళా మంచి రోజులు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది. అతి త్వరలోనే గ్రంథాలయ సంస్థ భవనాన్ని కూడా చంద్రశేఖర్ గారి నేతృత్వంలో జైత్యాల్లో ఏర్పాటు చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారికి సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. జై తెలంగాణ.